నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అలిపిరి చుట్టుపక్కల రెస్టారెంట్లకు, బార్లకు, హోటళ్లకు పర్మిషన్లు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి. కానీ ముంతాజ్ హోటల్ ఏదో అక్కడ నిర్మాణానికి శ్రీకారం చుడితే సనాతన ధర్మం అంటాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడు? ముంతాజ్ హోటల్ అక్కడ కట్టేస్తున్నారు, నాన్ వెజ్ వడ్డిచ్చేస్తారు, బార్ పెట్టేస్తారు, బీఫ్ పెట్టేస్తారు, పోర్క్ పెట్టేస్తారు, అదేవిధంగా నాన్ వెజ్ వడ్డిస్తారు. దేవుని పాదాల చెంత ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు సనాతన ధర్మం గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. మీరు శ్రీవారికి ద్రోహం చేస్తున్నారు. బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా నోరు తెరవడం లేదు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ? ముంతాజ్ వాళ్ళు హోటల్ కట్టేస్తున్నారు అని లబోదిబోమని బాదుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ముంతాజ్ హోటల్ కు భూములు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి. చూపిస్తాను రండి, చూడండి. పప్పు బెల్లాల్లో పంచిపెట్టారు. జగన్ పాలనలో శ్రీవారి పాదాల చెంత భూ కేటాయింపులు తాజాగా రద్దు చేసిన సీఎం. హిందూ మతం మీద గౌరవం ఉంది కాబట్టి, సనాతన ధర్మాన్ని ఆచరిస్తారు కాబట్టి, శ్రీవారి మీద భక్తి ఉంది కాబట్టి అప్పుడెప్పుడో ఇచ్చినటువంటి భూమిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారు రద్దు చేశారు. సో ఇక ముంతాజ్ హోటల్ కట్టడానికి వీలు లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ శ్రీవారి పాదాల చెంత కేటాయించినటువంటి భూములను మొత్తం రద్దు చేశారు. ఆ భూమి ఏ విధంగా ఇచ్చారో ఇటు చూడండి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో తనకు కావలసిన వ్యక్తులకు భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు. ఆయన ఊరికేం పెట్టాడు, అంత పైసామే పరమాత్మ. డబ్బులు తీసుకొని కావలసిన వాళ్ళకి భూములు అయితే కట్టబెట్టారు. చూడండి, తిరుమల శ్రీవారి పాదాల చెంత విల్లాలు, రిసార్టులు, బార్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని ఎప్పటి నుంచో అభ్యంతరాలున్నా ఓబెరాయ్ గ్రూప్ కు చెందిన ముంతాజ్ హోటల్ నిర్మాణానికి 2020 డిసెంబర్లో పేరూరు పరిధిలోని 20 ఎకరాలు కేటాయించారు. 2020లో ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 20 ఎకరాలు ఓబెరాయ్ గ్రూప్ కు కట్టబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ముంతాజ్ హోటల్ ఎవరిది? ఈ ఓబెరాయ్ వాళ్ళది. వీళ్ళు వచ్చి లబోదిబోమని గోల చేసేదేంది? అయ్యో అపవిత్రమైపోతోంది తిరుమల, అక్కడ బార్లు కడతా ఉన్నారు, బీర్లు తాగిస్తా ఉన్నారు, అదేవిధంగా బిర్యానీలు పెట్టిస్తా ఉన్నారు. సో అపవిత్రమైపోయింది, సనాతన ధర్మం ఇప్పుడు ఎక్కడ పోయింది, హిందూ ధర్మం ఇప్పుడు ఎక్కడ పోయింది అని చెప్పి చెవులు కోసేసినటువంటి గొర్రె పిల్లల్లాగా వచ్చి మీడియా ముందు తెగ హడావిడి చేసే వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ముంతాజ్ హోటల్ కి, ఓబెరాయ్ గ్రూప్ కి 20 ఎకరాలు భూమిని కట్టబెట్టింది 2020లో జగన్మోహన్ రెడ్డి గారే. సో అక్కడ హోటళ్లు కట్టించి, విల్లాలు కట్టించి, రిసార్టులు కట్టించి తిరుమల పవిత్రతను అపవిత్రం చేద్దామనుకున్నది జగన్మోహన్ రెడ్డి. కానీ హిందూ మతాన్ని ఆచరించేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, హిందూ మతాన్ని ఆచరించేటువంటి తెలుగుదేశం ప్రభుత్వము, హిందూ మతాన్ని గౌరవించేటువంటి జనసేన ప్రభుత్వము, అదేవిధంగా బీజేపీ 3 కలిపి హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఒక మతమే కాదు, ఏ మతానికి అపచారం జరిగినా మేమున్నామని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ రిసార్ట్లకు ఇచ్చినటువంటి లేదా హోటళ్లు కట్టుకోవడానికో లేదా బార్లు పెట్టుకోవడానికో ఇచ్చినటువంటి పర్మిషన్లు మొత్తము క్యాన్సిల్ చేశారు. ఇక్కడ చూడండి, 7 కొండల పరిధిలో వాణిజ్య కార్యకలాపాలకు వీల్లేదు. అందుకే ముంతాజ్ హోటల్ కు భూ కేటాయింపులు, అనుమతులు రద్దు. భూ కేటాయింపులు రద్దు చేశారు, దానికి ఇచ్చినటువంటి అనుమతులు కూడా రద్దు చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడారు, తిరుమల యొక్క పవిత్రతను కూడా కాపాడారు. మానవ సేవకు అన్నదానం, ప్రాణదానం, మాధవ సేవకు ఆలయాల నిర్మాణం. సో నిన్న మనవుడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాదం ట్రస్ట్ కు 44 లక్షల రూపాయల విరాళం కూడా ఇచ్చారు. అదే విధంగా భక్తులతో కలిసి కుటుంబ సమేతంగా అన్న ప్రసాదం కూడా స్వీకరించారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ ముంతాజ్ హోటల్ కు ఇచ్చినటువంటి భూ కేటాయింపులను, అదే విధంగా అనుమతులను రద్దు చేస్తున్నాము. శ్రీవారి పాదాల చెంత ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలకు వీల్లేదని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. కాబట్టి ఇంకా ముంతాజ్ హోటల్ రాదు, బారు రాదు, బీరు లేదు, అక్కడ విల్లాను లేదు. సో హిందువుల యొక్క మనోభావాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వము గౌరవించి వాటిని రద్దు చేసుకోవడం జరిగింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.